సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు. ఆలయ అర్చకులు పొన్న కుంభంతో పొన్నం దంపతులకు స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు, శివ వస్త్రాలు అందజేసి వేద మంత్రాలతో పొన్నం దంపతులను ఆశీర్వదించారు. దేశ భవిష్యత్తుకు మూలమైన విద్యపై రాజకీయం చేయడం తగదన్నారు మంత్రి పొన్నం. దేశం పురోగతిలో యువత పాత్ర చాలా కీలకమన్నారు మంత్రి. అన్ని అంశాల మేరకు రాజకీయం చేయడంలో అభ్యంతరం లేదు. కానీ భవిష్యత్ తెలంగాణ, భవిష్యత్ భారతదేశ నిర్మాణానికి సంబంధించిన విద్య విషయంలో రాజకీయాలు చేయొద్దని కోరుతూ, రాజకీయ పార్టీగా మీరు విద్యా కమిషన్ ఇచ్చినటువంటి అంశాల్లో ఏవైనా పొరపాట్లుంటే వాటిని సవరిస్తూ, లేదా మీ పార్టీ తరఫున కానీ గతంలో ప్రభుత్వాలు నడిపినటువంటి విధానంలో మీకు ఏదైనా సూచనలు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లయితే తెలంగాణ విద్యా వ్యవస్థ బాగుపడుతుందని చెప్పగలిగితే తప్పకుండా వాళ్ళ యొక్క అంశాలను స్వీకరిస్తాం. ఇందులో ఏమైనా పొరపాట్లుంటే వాళ్ళకు నివేదికలు ఇచ్చారు. తప్పకుండా ఎవరికైనా ఇబ్బంది కలిగే అంశాలున్నా వాటిని ప్రభుత్వం అమలు చేయదు. కానీ మొత్తం అన్ని అంశాలను దురుద్దేశపూరితంగా విమర్శ చేయడం అనేది పొరపాటు.